హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియో ఏంటంటే కొత్తిమీర టమాటా పచ్చడి అండి. తయారయ్యే విధానాన్ని ఒకసారి చూసేద్దామండి. 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ హీట్ ఎక్కిందండి, పచ్చిమిరపకాయలు వేసుకున్నామండి. ఆయిల్లో వేసుకున్నాక ఈ విధంగా కలపాలండి. సిమ్మంట పెట్టుకోవాలండి, తొందరగా కావుతుంది. పచ్చిమిరపకాయలు అన్నీ వేగిపోయినాయండి. తర్వాత దీంట్లో కొత్తిమీర వేసేస్తున్నాం. కొత్తిమీర కూడా వేగిపోయిందండి. ఇది ఇప్పుడు ప్లేట్లో తీసేసుకున్నామండి. ఇప్పుడు దీంట్లో టమాటాలు వేసేసుకుందామండి. టమాటాలు వేసేసుకున్నాక దీంట్లో కొద్దిగా ఉప్పు వేసేసుకున్నామండి. ఉప్పు వేసేసుకున్నాక ఈ విధంగా ఒకసారి అంతా కలపాలండి. 15 మినిట్స్ మూత పెట్టేసి మగ్గిద్దామండి టమాటాలు మగ్గినట్టు ఉన్నాయండి. ఒకసారి మూత తీసి చూద్దాము. టమాటాలు మగ్గిపోయినాయండి. దీంట్లో ఒక 1/2 స్పూను పసుపు వేసుకున్నాము. తర్వాత కొద్దిగా ఒక 1 స్పూన్ దాకా అండి జీలకర్ర వేసుకోవాలి, టేస్ట్ కోసం. జీలకర్ర వేసుకున్నాక కొద్దిగా ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు కూడా వేసుకోవాలండి, నానబెట్టిన చింతపండు ఇవి. మళ్ళీ ఒకసారి మొత్తం అన్నీ కలిసేలాగా కలుపుకోవాలి. టమాటాలు కూడా అన్నీ మగ్గిపోయినాయండి. ఇక దీన్ని దింపేద్దాం, స్టవ్ కట్టేద్దాం. ఇక చల్లగా అయిపోయిందండి, మిక్సీ జార్లో వేసేసుకుందాం. ఇందులో టమాటాలు కూడా వేసేసుకుందామండి. పచ్చడి అంతా మిక్సీ పట్టేసానండి. ఫైనల్గా ఇలా అయిందండి పచ్చడి. మీకు తాలింపు కావాలంటే వేసుకోండి, నాకు ఇలాగే ఇష్టం, అందుకే నేను వేసుకోవట్లేదండి. చలో బాయ్ ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. చలో బాయ్.